హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీని అయితే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా నేను ఇక్కడ 1/2 kg మటన్ అయితే తీసుకున్నాను. దీన్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ ఏం లేకుండా ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు కారం, 1/2 స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కసూరి మేతిని కూడా నలిపి వేసుకొని వీటన్నిటిని మటన్కి పట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూరలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం అయితే అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా గసగసాలు, అలాగే మసాలా స్పైసెస్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా షాజీరా, 3 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిర్చి, కట్ చేసిన కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలను అయితే బాగా వేపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా వేగాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఈ ఉల్లిపాయల్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఈ మసాలా బాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటాలను కూడా వేసుకొని టమాటాలు మెత్తపడేంత వరకు అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గాయి కదా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా మటన్ అంతా వేసుకున్న తర్వాత మసాలాలన్నీ మటన్కి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనైతే మగ్గనివ్వాలి. ఇందులోంచి కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది కదా. వాటర్ అంతా దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే బాగా ఉడికించండి. చూడండి, ఇప్పుడైతే ఇందులోంచి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని దీనికి మూత పెట్టి విజిల్ కూడా పెట్టుకొని ఒక 4 విజిల్ అయితే రానివ్వాలి. కూర లేతగా ఉంటే 4 విజిల్లు సరిపోతాయి. అలాగే గట్టిగా ఉంటే ఒక 5-6 విజిల్లు అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఆయిల్ పైకి తేలుతూ కూర మనకి రెడీ అయినట్టు తెలుస్తుంది కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా రెడీ అయిన ఈ కూర పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ఒకసారి నేను చెప్పే విధంగా అయితే ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.